మామ ప్రతి ఫ్యామిలీలో కూడా ఉంటాడు. వాడు లిటరల్లీ వాడి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని వాడి జనరేషన్ మొత్తాన్ని చేంజ్ చేస్తాడు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకో, నీకు ఒక అన్నయ్య ఒక అక్క ఉంది అనుకో. మీ అమ్మ నాన్న డైలీ కూలికి వెళ్తారు, వర్క్ చేస్తారు. మీ అన్నయ్య ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాడు, మంత్లీ 20K వస్తాయి. మీ అక్కయ్యకు మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయింది, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఈ గవర్నమెంట్ జాబ్స్, ఈ సొసైటీ ఫ్రెండ్స్ అనేది పట్టించుకోకుండా ఊరు నుంచి బయటకు వచ్చేసి హైదరాబాద్లో బతుకుతున్నావు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత డిజిటల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ 2 years బాగా కష్టపడి మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకున్నావు. సో ఇప్పుడు నువ్వు మంత్లీ 2 lakhs to 3 lakhs వరకు ఏం చేస్తున్నావు. సో ఆ 2 సంవత్సరాలు బాగా కష్టపడిన తర్వాత ఒకరోజు సడన్గా తిరిగి ఇంటికి వచ్చావు. ఇప్పుడు చెప్పు, మీ అన్నయ్యకి వచ్చే 20K శాలరీతో బతికిన ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇప్పటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు 3 lakhsతో బతికితే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ నువ్వు లిటరల్లీ నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ని, నీ జనరేషన్ని చేంజ్ చేసినట్ట కాదు. సింపుల్, నువ్వు 3 lakhs సెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా? ఉంటుంది కదా. సో మనందరం ఏం చేస్తామంటే ఆ ఫెన్స్లో పడి అంతవరకే ఆలోచిస్తాం, దాన్ని దాటి ఆలోచించలేవు. ఎప్పుడైతే నువ్వు రిస్క్ తీసుకొని ఆ ఫెన్స్ దాటి బయటికి ఆలోచిస్తావో అప్పుడే నువ్వు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ని, నీ జనరేషన్ మొత్తాన్ని చేంజ్ చేసుకోగలవు.